ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు. దీపం పెట్టడం, దేవుడికి పూలు పెట్టి పూజ చేయడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే. కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను తెలుసుకోవాలి. పూజ చేశాం కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి. అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. హిందూ మతంలో పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పువ్వులు లేకుండా ఏ పూజ కూడా పూర్తి కాదని అనడంలో ఎలాంటి సందేహమే లేదు. పూజలు అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవు అని వేద పండితులు కూడా చెప్తూ ఉన్నారు. భగవంతుని ఆరాధించేటప్పుడు పూలకు ఒక ప్రత్యేకమైన స్థానం అంటూ ఉంటుంది. భక్తిపూర్వకంగా పూలను పెడుతూ ఉంటాం. అయితే కొన్ని పూలు పూజలకు అస్సలు పనికిరావని గ్రంథాలలో కూడా చెప్పబడి ఉంది. దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు, అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, ఫ్రిడ్జ్లో పెట్టిన పూలతో పూజ చేయవచ్చా, దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే తిరిగి మళ్ళీ దేవుడికి పెట్టవచ్చా అనే సందేహాలు అన్నిటిని గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొగలి పువ్వుతో ఎప్పుడు కూడా పూజ చేయకూడదు. మొగలి పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితం రాదు. ఆ వాసనకు పాములు వస్తాయట. కాబట్టి మొగలి పువ్వులను ఎప్పుడు కూడా పూజలు వాడకూడదు. అలానే ఈ పువ్వు పూజకు పనికిరాదని కూడా శాపం కూడా ఉంటుందట. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ పువ్వును వాడకండి. ఇక అలాగే బంతి పువ్వు కూడా పూజలు అస్సలు వాడకూడదు. దీనికి కారణం ఏమిటి అంటే క్రిమి కీటకాలు ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే దేవుడి దగ్గర పురుగులు వస్తాయి. ముళ్ళు కలిగిన పువ్వులు, రెక్కలు తెగిన పువ్వులను కూడా పూజకు అస్సలు వాడకూడదు. పారిజాతం పూలు తప్ప ఇతర ఏ పువ్వులైనా సరే నేల మీద పడిన అవి దేవుడి పూజలు వాడకూడదు. పూజ సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదు కూడా. శ్రీ మహావిష్ణువుకు ఉమ్మెత్త పువ్వును ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదు అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. చేపట్టిన పనులలో తరచు ఆటంకాలు ఎదురవుతూ ఉంటే గనక ఆదివారం రోజున సూర్య భగవానుని ఎర్రమందారం పూలతో పూజించడం వలన ఆటంకాలు తొలగిపోయి మీ పనులలో అన్నీ కూడా విజయాలు సాధిస్తారు. దేవతలకు మొగ్గలు సమర్పిస్తే సంపంగి పువ్వులు, తామర పువ్వులు తప్ప మరి ఏ ఇతరుల పువ్వులు మొగ్గలు సమర్పించుకోకూడదు. పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే దేవుడికి సమర్పించాలి. ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి ఇష్టమైన కమలం పువ్వు, లక్ష్మీదేవి కమలాలతో పూజిస్తే గనక మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శివ పూజలో శివుడు భక్తులు తెల్ల పువ్వులు, బిల్వపత్రము, శంఖ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించాలి అనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒక్కసారి ఉపయోగించిన బిల్వ ఆకులను మళ్ళీ కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ ఆకులను 3 రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి. అలానే 108 మందారపు పువ్వులతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా సరే వెంటనే తీరుతుంది. వెర్ర మందారం, తెల్ల జిల్లుడు, ఉమ్మెత్త, గన్నేరు పూలతో వినాయకుడిని పూజిస్తే మీ కోరికలు చాలా తొందరగా నెరవేరుతాయి కూడా. ఈ పూలు విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ పువ్వులను పాజిటివ్ని పెంచుతాయి. వినాయకుడిని ఈ పూలతో గనక పూజ చేస్తే మీ కష్టాలన్నీ అతి త్వరలోగా తీరుతాయని అర్థం. తులసి తప్ప మిగిలిన పూలు అన్నీ కూడా వినాయకుడిని సమర్పించవచ్చు. హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి పూజ సమయంలో మల్లెపూలు అలాగే మల్లెపూల నూనెను సమర్పిస్తూ ఉంటారు. ప్రతి శనివారం కూడా హనుమంతుడికి మల్లెపూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతుంది. వెర్ర మందార పూలను ఇంటి ఆవరణలో ఉంచడం వలన వాస్తు దోషాలు ఏమైనా ఉంటే కనుక తొలగిపోతాయి అని వాస్తు పండితులు కూడా చెప్తూ ఉన్నారు. నేలపై పడిన పువ్వులను పూజకు వాడకూడదు. ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడకూడదు. ఏదైనా కోపానికి గురి చేసిన తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు కూడా. సువాసన లేని పువ్వులు, దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు, అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా పూజకు ఎట్టి పరిస్థితులు వాడకూడదు. దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేస్తే ఎలాంటి ఫలితమే ఉండదు, రాదు కూడా. ఇంట్లో పెంచిన మొక్కల నుండి పువ్వులు కోసుకునేటప్పుడు దానికి కృతజ్ఞతలు తప్పనిసరిగా చెప్పాలి. పూజకు పువ్వులను ఎంచుకునేటప్పుడు
మనం పూజ కలబంధకంగా కావాలని ప్రార్థించాలి. సూర్యదేవుడికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలు లేదా బిల్వ ఆకులను అస్సలు సమర్పించుకోకూడదు. సూర్య భగవానుడికి తెల్ల జిల్లుడు పుష్పాలతో పూజిస్తే గనక మంచి ఆరోగ్యం ప్రసాదిస్తుంది అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. పూజ చేసే క్రమంలో చాలామందికి ఎన్నో రకాల సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి. చాలామంది పూజ కోసం పువ్వులను తీసుకుని వచ్చి వాటిని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు కూడా. వాటిని మరుసటి రోజు పూజకు ఉపయోగిస్తూ ఉంటారు కూడా. మరి దేవుడు పూజ కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టవచ్చా, పెట్టకూడదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. అలా పెడితే గనక ఫలితం అనేది వస్తుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గడిచిన కాలంలో ప్రతి ఒక్కరు ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో సమయానికి చేసుకుని తినేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఉద్యోగులు చేస్తున్న వారికి సమయానికి చేసుకుని తీరిక చేసుకుని తినడానికి సమయం సరిపోవడం లేదు. అందుకే కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా చేసుకుని ఎక్కువ రోజులు వచ్చేటట్టుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు తింటూ ఉంటారు. వేసవి కాలంలో అయితే ఎక్కువగా ఫ్రిడ్జ్లోనే అన్ని ఆహార పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి కూడా. బయట వేడిగా ఉండడం వలన ఆహారం త్వరగా చెడిపోతుంది అనే ఉద్దేశంతో ఫ్రిడ్జ్లో పెట్టడం నేర్చుకుంటూ ఉంటారు. వాటితో పాటుగా పువ్వులను కూడా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. వాటిని దేవుడి పూజకు ఉపయోగిస్తూ ఉన్నారు కూడా. సాధారణంగా మన పూజ చేసేటప్పుడు దేవుడు పుష్పాలతో అలంకరించి పూజిస్తూ ఉంటాం దేవుడిని. పలానా పువ్వులు అని లేకుండా మనకు అందుబాటులో ఉన్న పుష్పాలతో స్వామివారిని అలంకరించుకొని చక్కగా పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే పూజ చేసే సమయంలో పువ్వులను ఎందుకు అలంకరిస్తారు? బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో, భక్తితో, శ్రద్ధలతో స్వామివారిని తలుచుకొని ఎవరైతే పుష్పాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారు భక్తితో పెట్టిన నైవేద్యాన్ని పూర్తిగా ఆరగిస్తారు అని ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేస్తారు. ఎవరైతే భక్తితో స్వేచ్ఛమైన మనసుతో స్వామివారిని వేడుకుంటారో వారిని ఎన్నటి ఉండి కాపాడుతాడని పండితులు కూడా సూచిస్తూ ఉన్నారు. అందువలనే మన పూజలో పుష్పాలను అనేవి మనం ఉపయోగిస్తూ ఉంటాం. మన ఫ్రిడ్జ్లో అనేక రకాల వస్తువులు అనేవి పెడుతూ ఉంటాం కూడా. మనిషికి ఆహారం ఎంత అవసరమో భగవంతుని పూజించడం కూడా అంతే అవసరం. ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది పూజకు ఉపయోగించే పువ్వులను ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. అనేక రకాల పువ్వులతో పాటు పువ్వులను పెడుతూ ఉండడం, పువ్వులు పెట్టిన చోట మాంసాహారాన్ని కూడా పెడుతూ ఉంటాం. అలా పెట్టిన దాన్ని తీసుకుని ఆ పువ్వులను పూజకి ఉపయోగిస్తూ ఉంటారు కూడా. కొంతమంది మాత్రమే, అందరూ కాదు. మీకు ఏది తప్పు అని అనిపిస్తే ఆ పని చేయకూడదు. అంటే ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులతో పాటు పువ్వులను కూడా పెట్టడం అనేది మీకు ఇష్టం అనిపిస్తే చెయ్యవచ్చు, లేకపోతే లేదు. ఎవరి ఆచారం బట్టి వారు చేసుకోవచ్చు. ఎవరి పరిస్థితిని బట్టి ఎవరికి అనుగుణంగా అలా చేస్తారు. కానీ దేవుడికి ఉపయోగించే పువ్వులు ఫ్రెష్గా ఉన్న వాటిని కోసి ఉపయోగించుకోవాలి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కొంతమందికి ఫ్రెష్ పువ్వులు దొరకవు. అటువంటి వారు ముందు రోజే పువ్వులను కొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చేయడం తప్పు కాదని శాస్త్రం కూడా చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వాటిని దేవుడే సృష్టిస్తాడు. అటువంటి పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కాకపోతే నాన్ వెజ్ పెట్టిన చోట పూజ కోసం తెచ్చిన పువ్వులను పెట్టవద్దు అనే అనుమానం కూడా మీకు చాలామందికి ఉంటుంది. కానీ పెట్టుకోకూడదు. ముందుగా చెప్పినట్టుగానే ప్రకృతిలో ప్రతిదాన్ని దేవుడు సృష్టించాడు. కాబట్టి పూజ చేసుకోవడం కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. కానీ వాటిని ఉపయోగించేటప్పుడు మాత్రం ఆ పువ్వులపైన నీళ్లను చిలకరించాలి, లేదా పసుపు నీళ్ళను చల్లుకొని పూజకు ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. ఏది కూడా అనుమానంగా చేసుకోకూడదు. కాబట్టి ఇలా చేయడం వలన మీకు మంచి శుభ ఫలితాలే కలుగుతాయని, పూజ కోసం తెచ్చిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలవవు అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. పూజ చేసేటప్పుడు పువ్వులు కింద పడితే మళ్ళీ వాటిని దేవుడికి పెట్టవచ్చా, పెట్టకూడదా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. మానవ జీవితంలో భగవంతుడు ప్రసాదించినటువంటి అమృతం తులమైన ప్రకృతిలో వికసించే పూలను కోసుకుని వచ్చి లేదా కొనుక్కొని వచ్చి పరమేశ్వరుడికి లేదా దేవుడి పటాలకు పెట్టేటప్పుడు నిశ్చలమైన మనసుతో స్వామిని తలుచుకొని ఆ పువ్వులను పెడుతూ ఉంటాం.
స్వామిని ఆరాధన చేస్తూ కృతజ్ఞపూర్వకంగా ఈ జన్మ ఇచ్చినందుకు స్వామిని శరణ వేడుతూ నమస్కారం చేసుకుంటూ పూజలో స్వామికి అలంకరణలో భాగంగా పుష్పాలను ఉంచుతాం. పుష్పాలతో పూజ చేసేటప్పుడు మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కూడా. స్వామిని పూలతో అలంకరించి స్వామి వైపు అదే విధంగా చూస్తూ స్వామివారు ఆనందంగా మనతో మాట్లాడినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది కూడా. ఈ భక్తి భావన స్ఫూర్తితో దాగి ఉన్న పరమార్థం. అలంకరించిన పువ్వు కింద పడి అనుకోండి, ఆ స్వామి మీ కోరిక స్తుతిస్తున్నట్టే చెప్పారు అని అర్థం. అలాగే దేవాలయానికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయగానే అప్పటి వరకు స్వామి వారి దగ్గర ఉన్న ఒక పుష్పంపై నుండి రాలి కింద పడిందనుకోండి, అంతకన్నా అదృష్టం అనేది ఇంక ఉండదు. ఇలా దేవాలయాల్లో స్వామివారి దగ్గర పువ్వు మీరు వెళ్ళగానే రాలి పడితే మీ కోరిక అతి త్వరలోనే తీరుతుంది అని సంకేతం. అలానే ఇంట్లో పూజ చేసేటప్పుడు కాడలతో ఉన్న పుష్పాలను తీసుకుని వచ్చి చక్కగా ఆ కాడ కిందకు వచ్చేటట్టు పుష్పాలు పైకి ఉండేలాగా ఫోటో పైన పెట్టాలి. అలా పెట్టేటప్పుడు కొన్నిసార్లు ఫోటో వెనుక ఉండే బల్లులు పూలను పైకి తోసేస్తాయి, లేదా గాలికి ఆ పువ్వు కింద పడినా అది శుభానికి సంకేతం అని గుర్తుపెట్టుకోండి. ఏ కారణం చేతనైనా దేవుడికి పెట్టిన పువ్వు రాలి కింద పడితే అది శుభశకనం అని గుర్తుపెట్టుకోవాలి. శుద్ధికి భక్తి భావన స్ఫూర్తికి నిదర్శనంగా భావించాలి. అలా పువ్వు రాలడం అనేది అదృష్టంగా భావించాలి. అలా రాలిన పువ్వు గురించి చేతితో తీసుకుని కళ్ళకు అద్దుకొని స్వామిని అనుగ్రహం అనుకుని దగ్గరగా ఉంచుకోవాలి. పువ్వు కింద పడిన వెంటనే తీయకూడదు. ముందు పూజ చేసుకుని పూజ పూర్తయిన తర్వాతే కింద పడిన పువ్వును మీరు తీసుకోవాలి. అంతేకాని దేవుడికి పెట్టిన పువ్వు కింద పడిపోతే మళ్ళీ తిరిగి దేవుడికి పెట్టకూడదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు మీ కోరిక నెరవేర్చడానికి ఇచ్చిన అనుగ్రహం ఆ పువ్వు. మీకు అనుగ్రహాన్ని తిరస్కరిస్తే కోరికలు నెరవేరు అని గుర్తుపెట్టుకోండి. కృతజ్ఞతలు చెప్పుకోవాలే కానీ పువ్వును తిరిగి మళ్ళీ స్వామివారికి సమర్పించుకోకూడదు. కాబట్టి కనుక దేవుడికి సమర్పించిన పువ్వులను కింద పడితే ఎలాంటి సందేహం లేకుండా మేము చెప్పిన విధంగా చేయండి. తప్పకుండా ఆ భగవంతుడు మీ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.